ఎక్కువగా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయన్న, భయం వేస్తుంది అన్న, నాకెందుకు ఇలా జరుగుతుంది, నా వల్ల కావట్లేదు, నాకు నచ్చినట్లుగా నేను ఉండలేకపోతున్నాను, ఇలా ఏ ఎమోషన్స్ మీ మైండ్లో పనిచేసినా ఈరోజు మీకు ఉపయోగపడే ఒక చిన్న టిప్ని నేను షేర్ చేస్తున్నాను. సో ఈ టిప్ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకుని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్లై చేయండి. మీకే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కానీ ఈ టిప్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఈరోజు 888 పోర్టల్ కనెక్షన్ కూడా ఉంటుంది. అంటే 26/8/2024 కాబట్టి 888 రిఫ్లెక్షన్ ఈ రోజుతో ఎండ్ అవుతుంది ఆగస్ట్ మంత్లో. సో ఎవరైతే లాస్ట్ టైం 888 పోర్టల్ టైంలో టెక్నిక్ ఫాలో అవ్వలేకపోయారో వాళ్ళు ఈరోజు ఈ టెక్నిక్ని అప్లై చేసి మీరు లాస్ట్ టైం నేను షేర్ చేసిన వీడియోలో టెక్నిక్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈ టెక్నిక్ మాత్రం చాలా బెస్ట్గా మంచి రిజల్ట్ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీలో ఉన్న నెగిటివ్ భయాల్ని తీసేస్తుంది. మీరు ఈ టెక్నిక్ చేయడానికి మీకు అవసరమైనది ఒక పేపరు అండ్ కల్లుప్పు, అంటే క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, క్రిస్టల్ సాల్ట్. ఈరోజు అష్టమి కాబట్టి ఈరోజే చేయడానికి ప్రయత్నించండి, మీకు ఒక గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ 888 రిఫ్లెక్షన్ కూడా ఉంది. డిస్పోజబుల్ గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ. సో ఎందుకు ఇవే అంటే మీరు దీన్ని మళ్ళీ పాడేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ప్లస్ స్టీల్ వాటిలో చేయకూడదు, వేరే దేనిలో చేయకూడదు, ఓన్లీ డిస్పోజబుల్ దాంట్లో మాత్రమే చేయాలి ఈ ప్రాసెస్ని. ఈ ప్రాసెస్ చేసే ముందు మీ మైండ్లో ఎలాంటి థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ని మీరు క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి అనేది చెప్తున్నాను. ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ టెక్నిక్ని ఫాలో అయ్యేటప్పుడు మీరు మీ మైండ్లో ఉన్న టెన్షన్స్నే కాదు, మీ మైండ్లో వస్తున్న నెగిటివ్ ఎమోషన్స్నే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఏవైనా మీరు గమనించి ఉంటే, అంటే రిపీటెడ్గా వాళ్ళు చేస్తున్న పని వర్క్ చేయట్లేదు అనుకోండి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా వల్ల ఏమీ కావట్లేదు, నేను అనుకుంటున్నాను కానీ ప్రయత్నం అది ఫలించట్లేదు, విఫలమవుతుంది, లేదా నేను అదృష్టవంతుడిని కాదు, ఇలాంటి మాటలు మీ ఇంట్లో వాళ్ళలో ఎవరిలో అయినా విన్నా కూడా మీరు ఈ టెక్నిక్ అప్లై చేయొచ్చు. వాళ్ళ ఎమోషన్స్ని కూడా తీసుకుని ఫస్ట్ మీరు ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోండి. A4 సైజ్ అయినా పర్వాలేదు, బుక్ నుంచి చించినా పర్వాలేదు. నేను ఇక్కడ సైడ్ని మీకు రాసి చూపిస్తున్నాను, పక్కన వీడియో వస్తుంది చూడండి. నేనైతే ఈ పాయింట్స్ మినిమం అందరిలో కామన్గా ఉండే పాయింట్స్ని రాశాను. అదేంటి అంటే, నాకు అంతా చాలా చిరాకుగా ఉంది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా జీవితం మీద నాకు విరక్తి పుడుతుంది, నేను ఏది చేసినా నాకు కలిసి రావట్లేదు, ఇలా నేను చాలామందితో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఈ పదాలు పలుకుతూ ఉంటారు. మేబీ మీలో కూడా ఎక్కడో తెలియకుండా లోపల ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ మీలో ఏమున్నాయో వాటిని గుర్తించి ఫస్ట్ పేపర్ మీద రాసేయండి. ఇవే కాదు, మనీకి సంబంధించి చిన్నప్పటి నుంచి అదృష్టం అనేది నాకు లేదు, నేను బాగా కష్టపడితే కానీ నాకు మనీ రావు, నేను ఎఫర్ట్స్ పెట్టకపోతే నాకు ఎవరు సహకరించే వాళ్ళు లేరు, ఇలాంటి ఎమోషన్స్. అండ్ అదృష్టం నాకు కలిసి రావట్లేదు, అదృష్టం అనేది వేరే వాళ్ళకి ఉన్నది కానీ నాకు కాదు అనే మాటలు, ఇలాంటి మాటలు కూడా మీకు నెగిటివ్గా రిపీటెడ్గా వస్తూ ఉంటే, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే వాటిని కూడా ఇలా ఒక పేపర్ మీద రాసేయండి. అలా మీకు ఎన్ని ఉన్నా, ఇక్కడ నేనైతే 19 కంప్లీట్ చేశాను. మీకు ఇంకా ఇవి నేను రాసినవి కాకుండా ఇంకా వేరే ఏవైనా నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నా, ముఖ్యంగా మనీకి సంబంధించి ఎలాంటి భయాలున్నా, టెన్షన్స్ ఉన్నా, దానికి సంబంధించి ఏవైనా ప్రెజర్ ఫీల్ అవుతున్నా, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా మనీ బ్లాక్స్ కలిగి ఉన్నా, ఇలా మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఏ నెగిటివిటీ ఉంది అని మీకు అనిపించినా మొత్తం అన్నీ కూడా పేపర్ మీద రాయండి. మీకు అనిపించవచ్చు ఫస్ట్ మీరు రాసి తర్వాత వాళ్ళే రాయాలా అని, అదేం అవసరం లేదు. మీ మైండ్లో ఉన్నవి లైన్గా వాళ్ళవి మీవి కలిపి మిక్స్ చేసి రాసేయచ్చు, ఏం కాదు. సో ఓవరాల్గా ఇంట్లో పనిచేస్తున్న ఎమోషన్స్ మాట ఇవన్నీ, మీ మైండ్లో పనిచేస్తున్న ఎమోషన్స్, వాటన్నిటిని ఫస్ట్ ఇలా పేపర్ మీద రాసి బ్యాక్ సైడ్ కూడా రావచ్చు, మీరు ఎలా అయినా కంప్లీట్ చేయండి. ఎండింగ్లో మాత్రం థ్యాంక్ యూ మై లైఫ్ అని ఒక మాట రాయండి. రాసిన తర్వాత మీ మైండ్తో ఐఎమ్ ఏ లక్కీ పర్సన్ అని ఒక 28 టైమ్స్ రిపీట్ చేయండి. చేసిన తర్వాత ఒకవేళ మీరు వైట్ పేపర్ మీద ఇలా ఫ్రంటే రాసి బ్యాక్ వైట్ ఉంది అనుకోండి, మీరు ఇలా
ఆపోజిట్లో మడత పెట్టాలి పేపర్ని. లేదు నేను బ్యాక్ సైడ్ కూడా రాసాను, మొత్తం పేపర్ అంతా ఫిల్ అయ్యింది అని కనుక అనుకుంటే మీరు ఎటు మడత పెట్టినా ప్రాబ్లం లేదు. బట్ ఒకవేళ ఒక సైడ్ రాస్తే మాత్రం పేపర్ని ఈ విధంగా హోల్డ్ చేయండి. అది కూడా చాలా ఎక్కువగా హోల్డ్ చేయాలి, అంటే చాలా చిన్న పేపర్ చేసేయాలి. చేస్తున్నంతసేపు మీ మైండ్లో ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, నాకు నా పనులు నచ్చట్లేదు, నా మీద నాకు చిరాకు వస్తుంది, నాకు కోపం వస్తుంది, నేనంటే నాకు నచ్చట్లేదు, ఇలా ఏ మాటలు ఉన్నా, మనీ నేను అనుకున్న ప్రతిసారి రావట్లేదు, మనీ అంటే నాకు భయం వేస్తుంది, మనీ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను, ఇలా నేను కాదు లేదు అనే భావంతో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ వాటన్నిటిని రాసేయండి. రాసి మొత్తం ఈ పేపర్ని చాలా ఎక్కువగా మడతలు పెట్టేయండి. ఎంత అంటే ఇంకా పెట్టడానికి మడత పెట్టడానికి ఛాన్స్ లేదు అనే అంతలాగా ఇలా చిన్నది కింద మడత పెట్టేయండి. మడత పెట్టి ఒక డిస్పోజబుల్ గ్లాస్ తీసుకుని, లేదా బౌల్ అయినా పర్వాలేదు, నేను ఇక్కడ ప్రాసెస్ని గ్లాస్లో చూపిస్తున్నాను. గ్లాస్ తీసుకుని కల్లుప్పు, నార్మల్ సాల్ట్ వేయొద్దు, ఓన్లీ కల్లుప్పు మాత్రమే వేయండి. చేతితోటే వేయండి. వేస్తూ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, అలాగే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కూడా క్లియర్ చేసే క్యాపబిలిటీ మనకి కల్లుప్పులో ఉంటుంది. ఫస్ట్ గ్లాస్లో ఇలా గ్లాస్లోకి ఆఫ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తోటే మీరు మీ లోపల ఉన్న, ఇంట్లో వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని మొత్తం దాని లోపలికి కొంచెం ప్రెస్ చేస్తూ బలవంతంగా అయినా లోపలికంతా వెళ్ళిపోయేలాగా ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసి కొంచెం ఇంకా ఇలా కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తున్న దాని మీద కల్లుప్పు తీసుకుని మీరు మొత్తం దాన్ని ఫిల్ చేసేయాలి. డిస్పోజబుల్ గ్లాస్ నిండేంత వరకు కంప్లీట్గా ఇలా ఫిల్ చేసి, దీన్ని మీరు క్యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి అంటే కొంతమంది క్యాప్ని కూడా యూజ్ చేయొచ్చు. దీనిపైన ఏదైనా దీనికి కన్వీనియంట్గా ఉన్న క్యాప్ ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. లోపల నెగిటివ్ ఎమోషన్స్, కల్లుప్పు ఇలా మొత్తం ఫిల్ చేసి ఈ గ్లాస్ని సౌత్ ఈస్ట్ కార్నర్లో, అంటే కిచెన్లో కార్నర్లో, మీరు కబోర్డ్స్ ఉంటే కబోర్డ్స్ లోపలైనా పెట్టవచ్చు బయటికి కనిపించకుండా. లేదు అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో మీకు ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని, మీ ఇంట్లో వాళ్ళకు ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని ఆ ప్లేస్లో పెట్టి ఒక 2 days 3 days ఉంచి, 2 days చాలు, 2 days ఉంచి ఈ గ్లాస్లో ఉన్న కల్లుప్పుతో పాటు ఈ లోపల ఉన్న పేపర్ని కూడా వాష్రూమ్లో త్రో చేసేయండి, ఫ్లష్ కొట్టేసి. మీకు సింక్లో వేయొచ్చా దీన్ని అనే డౌట్ ఉంటే సింక్లో కూడా వేయొచ్చు, కానీ మీరు దీన్ని పాడేసేటప్పుడు బయట వాష్రూమ్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మీరు వాష్రూమ్లో ఫ్లష్ కొట్టడం కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది అంటే, మీకు ఫ్లోయింగ్ వాటర్ ఎక్కడైనా ఉంటే ఆ వాటర్లో కూడా మీరు దీన్ని యాడ్ చేసేయచ్చు, కలిపేయచ్చు. కానీ చాలా మందికి అది అవైలబుల్ ఉండదు, అందుకని వాష్రూమ్లో వేసి ఫ్లష్ చేసేయండి. తర్వాత ఈ డిస్పోజబుల్ గ్లాస్ని మీరు డస్ట్బిన్లో పాడేసేయండి. సేమ్ ప్రాసెస్ని మీరు దీంట్లో చేసినా పర్వాలేదు అండ్ బౌల్లో చేసినా పర్వాలేదు. బట్ మీ లోపల మైండ్లో మాత్రం ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ క్లియర్ చేస్తున్నాను అనే ఒక భావం ఉండాలి. ఇప్పుడే ఈ క్షణమే నా నుంచి నెగిటివ్ ఎమోషన్స్ నేను లెట్ గో చేస్తున్నాను అనే ఎమోషన్ పనిచేయాలి. ఈ చిన్న ప్రాసెస్ని ఈరోజు ట్రై చేసి 2 days ఇలా సాల్ట్ని పెట్టి దాన్ని ఇంకా మీరు ఎక్కువ రోజులు కూడా ఉంచవచ్చు, మీ ఇష్టము. బట్ 2 days మాత్రం కంపల్సరీ ఉంచండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, మీ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని మొత్తం ఓవరాల్గా ఈ చిన్న టిప్ ద్వారా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా ఈరోజు 888 కనెక్షన్ ఉంది కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, ఇది కంప్లీట్ చేయండి. ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోకి లైక్ చేసి ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలాగా, ఎవరైతే ఎమోషన్స్లో డౌన్ ఎనర్జీస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి మీ సహాయాన్ని, మీ సపోర్ట్ని అందించండి. అలాగే September 4th నుంచి రిచ్ లైఫ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అని ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్ మీకు మనీని మేనేజ్ చేయడం నేర్పిస్తూ, బారోయింగ్ లో ఉన్న వాళ్ళు తొందరగా బయటపడడానికి ఏం చేయాలి, అలాగే మనీని ఏ విధంగా మేనేజ్ చేయాలి, మీ ఇంట్లో మనీ నిరంతరం ఎప్పుడు ఉండేలాగా, ఖర్చులు తగ్గేలాగా, ఎక్కువ ఆదాయం పెరిగేలాగా ఎలా మీరు మీ లైఫ్ని మైండ్ సెట్ తోటి, రిచ్ మైండ్ సెట్ తోటి హ్యాండిల్ చేయాలనేది క్లాస్లో గైడ్ చేయడం ఉంటుంది. సో క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. మన ఛానల్లో మీకు ఉపయోగపడే మరిన్ని విషయాన్ని షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.